10:30 రోజులు మళ్ళీ గురించి ఆరిచామంటే అమ్మలేసి వస్తుంది. తిరిగి వస్తా. దేనికి రా ఇవన్నీ ఈ పనుల ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను అంతకు ముందర బెలూన్ లోకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. దాని లోపలికి కొన్ని మనం సర్టెన్ లైక్స్ టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను చాలా ట్రై చేశాను కానీ నాకైతే సిలికాన్ బెలూన్ అయితే దొరకలేదు. దాన్ని మించిన ఇంకొక వీడియో, ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయితే మీ అందరం ముందరకు వచ్చేసాను. ఆ రోజు బెలూన్ లోకి వెళ్ళబోతుంటే నేను పడ్డ కష్టాలు చూసి మా అమ్మ అయితే తిట్టిన తిట్లు చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. ఈసారి నేను ఒక రేంజ్ లో అయితే ప్లాన్ చేశా. ఎప్పుడైనా సరే ఆగమనం వినమ్ర కుంభన్యాసం. ఈ ఎక్స్పెరిమెంట్ లో మనకు కావాల్సిన సామాన్లు వచ్చేసి బెలూన్ కాదు. చాలా ట్రై చేశాను బట్ నాకైతే బెలూన్ దొరకలేదు. అందుకే మన సర్కాస్టిక్ షాపీలో పెద్ద టెడ్డీ బేర్లకు వాడే పెద్ద కవర్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కవర్ లోకి అయితే వెళ్ళబోతున్నాను. కవర్ లోకి వెళ్ళి గాలి కొట్టబోతున్నావు అంటే నో, గాలి లాగబోతున్నా. నాకు అర్థం కాలేదు సార్. అంటే నన్ను నేను వ్యాక్యూమ్ చేసుకోబోతున్నా, ప్యాకింగ్ చేయబోతున్నాను. ఏంది ఎండానికి లైట్ గా కనిపిస్తుంది కదా, చూడడానికి చాలా గట్టిగా కనిపిస్తుంది. దయచేసి 3 million సబ్స్క్రైబర్స్ చేయండి అయ్యా ప్లీజ్. ఎంత అడుక్కోవాలి మిమ్మల్ని. 3 million చేస్తే ఒక రేంజ్ లో ఉంటది వీడియో, తర్వాత మాటలు ఉండవు, ఒక రేంజ్ లో ఉంటది వీడియో. సో ఆ వీడియో కావాలంటే 3 million సబ్స్క్రైబర్స్ చేయొచ్చుగా ప్లీజ్. అలాగే ఈ వీడియో కూడా ఎంజాయ్ చేయండి, ఓకేనా? లేచి కమాన్. గైస్, మనకి దీనికి కావాల్సింది అయితే ఒక కవర్ అనమాట. ఇంకా ఖాళీగా ఉండి పని బట్ట లేకుండా ఉన్న మీ ఇంట్లో ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు వీడియోకి మీరు. నిజంగా కొట్టింది. నేను సౌండ్ కూడా యాడ్ చేయాల, మీమ్ సౌండ్ నిజంగా కొట్టింది. టైం 11:30 పొద్దున్న షాప్ లో ఉండాలి. మళ్ళీ సాయంత్రం 10:30 రోజులు మళ్ళీ గురించి అమ్మలేసి వస్తుంది. 10:30 రోజులు మళ్ళీ గురించి నాకు అర్థం కాలేదు సార్. నిద్ర లేదన్నా. అదొక్కటి చెప్పొచ్చు కదా, ఏమర్థం అవుతుంది వాళ్ళకి. అండ్ ఈ కవర్ నాకు కూడా అట్టే వస్తుంది. అది యాక్చువల్గా మా కాలేజ్లో మామూలుగా ఫన్నీ టాపిక్స్ అని చెప్పుకుంటున్నప్పుడు అంత ఏం లేదనమాట. అది వదిలేండి కానీ అదంతా స్లయ్యేది కాదు, సింపుల్గా దీంతో పాటు వన్స్ అపాన్ ఏ టైం మనమైతే ఒక ప్రమోషన్ చేసామన్నమాట. ఆ ప్రమోషన్ చేయంగా మనకైతే ఒక పెద్ద ఐటమ్ అయితే వచ్చింది మనకి గిఫ్ట్ గా. ఆ ప్రమోషన్కి వచ్చిన ఐటమ్ అయితే ఇదే అనమాట, వ్యాక్యూమ్ క్లీనర్. బేసిక్ గా బాగా డబ్బులున్న వాళ్ళ వ్యాక్యూమ్ క్లీనర్లు వాడతారు. మా ఇంట్లో వాడం, ఎందుకంటే మేము అంత డబ్బున్న వాళ్ళం కాదు కాబట్టి. ఎందుకు మా ఇంట్లో ఉందంటే ప్రమోషన్ కోసం అయితే పంపించారు. ప్రమోషన్ కోసం పంపించి తిరిగి ఇవ్వాలన్నమాట. నేను ప్రమోషన్ చేశా కానీ వాళ్ళు నాకు డబ్బులు ఇలా. అందుగా సర్ప్రైజ్. అప్పుడు నుంచి ఐటమ్ లడ్డు ఏం చేస్తుందా, గీరుకుంటా ఉండే వెనక. కెమెరామ్యాన్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళు అయితే నాకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. సో ప్రమోషన్ చేసిన దానికి అందుకే ఇంకా ఐటమ్ తీసుకెళ్ళమంటే వాళ్ళు ఐటమ్ తీసుకెళ్ళలేదు, అడ్డం ఉంది. ఇంక మా బంధువులు ఎవరో ఒకరికి ఇచ్చేయాల్సిందే, ఎందుకంటే మేము ఎట్టో వాడము. ఎటైనా ఎవడో వాడుకునే వాళ్ళకుంటే ఇస్తే సరిపోద్ది. అందుకని బంధువులకి అయితే ఇచ్చేస్తా. ఈ లోపల దీంతో అయితే నాకైతే క్రేజీ ఐడియా వచ్చిందనమాట. ఇదేంటంటే మనము పైప్స్ ని ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ ఇది 2 inches అనమాట. దీన్ని ఇక్కడైనా అంటే గాలి బయటికి రావాలి దీంట్లోంచి. అంటే బ్లో ఎయిర్ కొట్టాలంటే దీంట్లోంచి వస్తుంది, సక్ చేయాలంటే లోపల నుంచి వ్యాక్యూమ్ చేయాలంటే దీనికైతే కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం ఎయిర్ని సక్ చేయాలి కాబట్టి లాక్ చేసేసాను దీన్ని. లాక్ ఇట్లానా, ఓకే ఫైన్. దీన్ని లాక్ చేసేసాను పెట్టేసి. ఇది అవుట్. ఏంటంటే ఆన్ చేసిన వెంటనే చూడండి ఇదైతే ఆన్ అయింది. మీకు నా వాయిస్ రాకపోవచ్చు బట్ చూడండి ఇక్కడ చూడండి. దీంట్లో అయితే చిన్న పవర్ లేదు గైస్, లిటరల్లీ. నాకు వెనక్కి నీకా ఆ చేతి మీదుగా బుగ్గ మీద అయితే తెలుస్తుంది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. గైస్ ఇదనమాట మన వ్యాక్యూమ్ క్లీనర్. వ్యాక్యూమ్ క్లీనర్ అంటే బేసిక్గా ఎయిర్ని సక్ చేస్తుంది. ఇప్పుడు మనం అయితే దాని లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. పట్టుకొచ్చింది
నువ్వు నేను చెప్పినప్పుడు ఏం చేస్తాను, దీన్ని దూరంగా నెట్టే, మళ్ళీ మైక్లో నాయిస్. సరే గైస్, ఇప్పుడైతే మనం దీంట్లో వెళ్ళిపోదాం. ఇదిగో గుర్తుంది కదా, నువ్వు దాన్ని మ్యాక్స్ దూరంగా పెట్టు, ఎందుకంటే మైక్లో నాయిస్ వస్తుంది కదా. ముందర మనం తెచ్చుకున్న కవర్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నా. ఆ బేబమ్మ నీ ఆశీర్వాదాలు కావాలి. నీకు నాకు ఎటువంటి అభిప్రాయ విభేదాలు లేవు, సరేనా? నీ 3 ఎకరాలు నీ దగ్గరే పెట్టుకో, తిరిగి వస్తా. నా పేరు 4 ఎకరాలు పరంట పొలం, జాగ్రత్త, సరేనా? తిరిగి వస్తా. దేనికి రా ఇవన్నీ పనుల సరదా పనిలేని కాడు పిల్లి బొచ్చు. నేను పిల్లిదే కదా, ఎలుకుది కూడా కొరకతా. సాల్టీ, సో సాల్టీ. యా హర్ బుక్ గైస్, సో సాల్టీ. నన్ను ఎక్కిరిస్తున్నారు. సో లెట్స్ గో, మనం అయితే దీంట్లోకి వెళ్ళిపోదాం గైస్. చిన్ని స్విచ్ ఎక్కడ అని చేయాలో చెప్పాను కదా నీకు నేను. గైస్ మర్చిపోయాను, నేను మైక్ ఏం చేస్తానంటే పైన పెట్టుకుంటా, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందంటే వ్యాక్యూమ్ ఎట్టుంది, అదిరిపోలా. ఇప్పుడు మన దగ్గర టన్నులు ఉన్నాయి ఇట్లాంటి ఐడియాలు, 1-2 కాదు. మనం చూసి నిద్ర వస్తుందా? తూగు ముఖం దానా, తూగు ముఖమోడా. నేను కూర్చుంటాను, లోపలికి వెళ్తున్నాను. గైస్ శ్రీమద్రమారమణ గోవిందో. సరే అన్న, ఏం నొక్కాలా చాను ఏమిరా బాలరాజు, ఏంటి కూడా కదట్లేదు గాయస్, ఏంటి కదలట్లేదు అట్లా. కాళ్ళు కూడా పట్టేస్తుంది అసలు, పూర్తిగా లాగేసింది మొత్తం, కంప్లీట్ గా వ్యాక్యూమ్. లిటరలీ క్రేజీ గాయస్. దగ్గరికి వచ్చి చూపేలడ్డు నా వేళ్ళు, కాళ్ళు చూడండి, కాళ్ళు వరకు కదులుతున్నాయి. ఎంత అది కూడా ఎంత హార్డ్గా అనిపిస్తుందని తెలుసా నాకు అసలుకి. ఏదో లైక్ నాకు నవ్వుతా ఉంది గాయస్. చిన్న ఆపో, కదలట్లా మొత్తం. ఏంది ఇంత పెద్ద ముక్కు నీకు? రాట్లే, అది ఆపుతాలి, ఇది రావట్లేదు ఏంటే? తాగుతుంటే రెప్పి కొడుతుంది. ఏదే ఒకటి 1 2 3 4 5 6 అడుగులు ఉంది బుక్క. అరే తుప్పా చదవ. అసలు నిజంగా చేతులు కదలట్లా, ఎంత ట్రై చేస్తున్నానంటే. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. లిటరలీ నా వాచ్ చూడండి ఎట్లా వచ్చేసింది పైకి, నిజంగా ఒత్తి పడేస్తుంది. అసలు అమ్మా సూపర్ ఆడుతున్నాను. చూడు అసలు ఎంత ఇలా అయిపోయిందో స్కిన్ చూడు, ఎంత ఎలా అయిపోయిందో. ఆప్తాలే భలే ఉంది. నీకు ఎన్నిసార్లు చేసే సింగే అదేంటి అసలు, నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు కొట్టినా చావని పామును మే నేను. ఎన్నిసార్లు కొట్టిన చావని పాము రా నువ్వు. అది కొరకుతున్నా. భగవంతుడా, పైన 5 గంటలు పెట్టండి. తీవా ప్లీజ్. నిజంగా నొప్పి. కెమెరా పెట్టి ఐస్ మసాజ్, టైమ్ మసాజ్, ఐస్ మసాజ్. ఇది కరెక్ట్ కాదు, చాలా కరెక్ట్లే, నిజంగా కరెక్ట్ కాదు ఇది. పర్వాలేదులే. పాపా ఉట్టే పాపా, పాపా ఉట్టే పాపా.
ఇంకా 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 తెప్పించింది. బాగుంది గైస్ ఇది మాత్రం అసలు. అదేదో ప్యాకింగ్ చేసినట్టుంది. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను లాగే కొద్ది ఇంకా టైట్ అయిపోతుంది అది. అట్టే అవ్వాలా, అదే కదా మాకు కావాలా. చికిత్సా హే చికిత్సా గుమాస్తా జాయిన్ అయి నన్నెవ్వరు అంత చేయలేరు. ఆపేసాను గైస్, జస్ట్ ఊరికి ఐస్ గట్లేసాను ఎట్లా ఉంటుంది చూద్దామని. ఇందా సేపు నాకు నరకం చూపిస్తుంటే చూస్తా ఉంది. నరకం ఏముందన్న, ఊరికి ఐస్ గట్లేసాను ఎలా ఉంటుంది. మా సౌండ్లు పట్టేసాయి కదన్న అట్లా. అయ్యయ్యో గాయస్, అనుకోకుండా జరిగిన పరిణామం, తప్పైతే క్షమించండి, నేనేం చేయలేదు యాక్చువల్ గా. నిద్ర వస్తుందంటే పెద్ద పిచ్చయ్య మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ రోజు నేనేదో చిన్న వాక్యూమ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి చేసిన దానికి ఇంత సీన్ చేసావు కదా. ఎప్పుడన్నా నేను దీనికి 200 టైమ్స్ రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు పత్తిపాటి సాయి కిరణ్, గ్రాండ్ సన్ ఆఫ్ పత్తిపాటి బొచ్చ పెద్ద పిచ్చయ్యే కాదు. ఉంటది అది ఫెయిల్ చేయకపోతే నా పేరు పత్తిపాటి సాయి కీర్తియే కాదు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి బర్దూడ దిష్టి లేగదూడ దిష్టి, వీడియో అంతా సిటపట, నీళ్ళంతా పటపట, ఆంటీ లేస్తే నీకు పటపట. ఇక్కడి నుంచి ఇంట్లో ఎవరికి జోలపాడ్డాలు లేవు, జోకొట్టేయడమే. మాకు నమ్మకం లేదోరా. గైస్ ప్లీజ్ ఈ వీడియోకి నేను లైక్లు అడట్లా, సబ్స్క్రైబర్లు ఎప్పుడు అడిగేశాను కదా. నేను అడిగేదల్లా ఒకటే, కామెంట్ చేయండి, ఏదో ఒక ఐడియాలు ఇవ్వండి అయ్యా. నాకు ఇన్ని రోజుల నుంచి నేను ఇన్ని చేస్తున్నాను కదా, ఏదో ఒక ఐడియాలు ఇవ్వండి. ఏ విధంగా రివెంజ్ తీర్చుకోగలుగుతానో కొన్ని ఐడియాలు రాయండి కామెంట్స్ లో ప్లీజ్. యాక్చువల్గా వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు షాప్ లో, అక్క సాయన్న మీరు ఇలా ప్రాంక్ చేయి అలా ప్రాంక్ చేయని నాకు చెప్తున్నారు. యాక్చువల్లీ దే ఆర్ ఆల్ ఫ్యాన్ ఆఫ్ దిస్ కీర్తి. దయచేసి ప్లీజ్ కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్ నేను చూసేసి డిలీట్ చేసేస్తా. చేయకండి గైస్, కామెంట్స్ చేయండి, డిలీట్ చేసేస్తా. చేయకండి గైస్. బాయ్, లవ్ యూ ఆల్, ఉంటా బాయ్.